టీడీపీ అభ్యర్థులను బీజేపీలోకి పంపిస్తూ చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లిబోయిన వేణు. అనపర్తి అభ్యర్థిగా బీజేపీలో చేరడం విలువలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. జడుగులకు జగన్ ఒక్కరే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాజమండ్రి రూరల్లో మంత్రి వేణు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అసలు భారతీయ జనతా పార్టీ విలువలు కోల్పోయిందంటానికి అదొక ఉదాహరణ. ఇవాళ జాయిన్ చేసుకుని రేపు అనౌన్స్ చేయటం అనేటువంటిది అంటే ఇది కుటిల రాజకీయం కాదా? కుటిల రాజకీయమే కదా. అనపర్తిలో తెలుగుదేశం సభ్యుడిని బీజేపీలో జాయిన్ చేసుకుంటారు. బీజేపీలో కేటాయించిన సీట్లన్నీ కూడా బీజేపీలో పనిచేసిన వాళ్ళకి కాదని సోమవీర్రాజు గారు లాంటి వాళ్ళందరూ కూడా మౌనం వహిస్తున్నారు. బీజేపీలో కష్టపడి పనిచేసి రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను ఎవరిని కలిసినా వాళ్ళ విలువలు కూడా పోగొట్టేటువంటి వ్యక్తులు అంటానికి భారతీయ జనతా పార్టీ విలువలు కూడా పాడు చేశాడు. ఇవాళ కేవలం ఆశ, అధికారం దేనికి? దోచుకోవడానికి. అధికారం దేనికి? పెత్తనం చేయడానికి. అధికారం దేనికి? తన వాళ్ళకు పంచిపెట్టడానికి. కానీ ఇక్కడ అధికారం దేనికనంటే అందరినీ సమదృష్టితో చూడడానికి, కేవలం పేదరికమే ప్రామాణికంగా ఎంచుకొని వారికి సంక్షేమం పంచడానికని జగన్ గారు నిరూపించిన తర్వాత చంద్రబాబు ఆటలు, పవన్ కళ్యాణ్ గారి ఆటలు, భారతీయ జనతా పార్టీ ఆటలు అంటే అది మూడు కలిసి ఒకే కుటుంబం. పురంధరేశ్వరి గారు చంద్రబాబు గారి వదిన గారు, పురంధరేశ్వరి గారు చంద్రబాబు గారి వదిన గారు అంటే ఒక కుటుంబ పాలన మూడు పార్టీల్లో సర్దుకుని పవన్ కళ్యాణ్ గారిని ట్రాప్లో వేసి అక్కడ కూడా మళ్ళీ అందరూ ఎవరి మీద మాట్లాడుతున్నారు?